వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఓటే సామాన్యుని ఆయుధం. పార్వతీపురం మన్యం జిల్లా ఓటే సామాన్యుని ఆయుధం అని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు అన్నారు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి హేమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి భారతీయుని హక్కు అని పేర్కొన్నారు. మంచి సుపరిపాలన అందించే నాయకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడానికి ఓటు ఒక ఆయుధమని తెలిపారు. 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రజలే పాలకులని జాయింట్ కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు నా ముందు మన వక్తలందరూ మాట్లాడారు. మనందరికీ తెలుసు, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పాలితులు. అబ్రహాం లింకన్ చెప్పినట్లు డెమోక్రసీ ఈజ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే ప్రజాస్వామ్యం ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనది ఏంటంటే ఓటు హక్కు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే అందరం నా ముందు డిఆర్ఓ గారు చెప్పినట్లు ఓటర్గా నమోదవ్వాలి. 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఎటువంటి ఎన్నికలు వచ్చినా భవిష్యత్తులో, అది శాసనసభ ఎన్నిక అవని, పార్లమెంట్ ఎన్నిక అవని, అంటే మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు అవని, ఏ ఎన్నిక వచ్చినా ఎన్నికల్లో మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో మనం క్యూ లైన్లో నిల్చొని నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది.